హలో, కడి పకోడా చేయడం చూద్దాము. కొంచెం పుల్లటి పెరుగు తీసుకుని అందులో సరిపడా నీళ్లు వేసుకుని ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకుని బాగా కలిపి అప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. అది బాగా మరుగుతూ ఉన్నప్పుడు పకోడీలు రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీలు మనం ఎప్పుడు చేసుకుంటాం కదా, అవేను పకోడీలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కడి ఎక్కువసేపు మరగాలి. మరుగుతున్నప్పుడు మనం పక్కన పోపు రెడీ చేసుకోవాలి. నూనె వేసి అందులో మెంతులు, జీలకర్ర, కొంచెం వాము, 2 స్పూన్లు ధనియాలు, కలోంజి వేసి కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మరుగుతున్న కడీలో వేసుకోవాలి. ఈ పోపు అది వేసుకున్న తర్వాత కూడా పకోడీ వేసుకోవచ్చు. ఎక్కువసేపు మరగాలి. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్.